తిరుమల ప్రసాదం వివాదంపై యాంకర్ శివజ్యోతి స్పందించారు. తిరుమల ప్రసాదం గురించి తాను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయని, దాని గురించి వివరణ ఇచ్చే ముందు తన మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. తాను రిచ్ అనే పదం వాడింది కేవలం 10,000 L1 క్యూ లైన్లలో నిలబడినం అని కాదు, కాస్ట్లీ లైన్లో నిల్చున్నామనే ఉద్దేశంతో అన్నానని చెప్పారు. ఇక తనను రెగ్యులర్ ఫాలో అయ్యే వారికి తెలుసని, తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తాను గత 4 నెలల నుంచి శనివారాల వ్రతాలు చేస్తున్నానని అన్నారు. తనకు అత్యంత విలువైనది తన బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడని, అలాంటిది ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతానని తెలిపారు. అలా మాట్లాడటం తనకు కూడా తప్పు అనిపించిందని క్లారిటీ ఇచ్చారు. అలా మాట్లాడి ఉండకూడదని అందుకే సారీ చెప్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 రిచెస్ట్ పిచ్చగాళ్ళం తిరుపతి. కానీ అడుక్కునే కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. సోను సోను కాశీ ప్రసాదం జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం రిచెస్ట్ పిచ్చగాళ్ళం. ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 రిచెస్ట్ పిచ్చగాళ్ళం తిరుపతి. కానీ అడుక్కునే కానీ బాగుంది గైస్. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి